ఎస్ ప్రస్తుతం మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి ప్రేమేందర్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఢిల్లీలో ట్రెండ్స్ చూస్తున్నాము. చాలా క్లియర్ గా ఇక్కడ బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది. అంటే ఏవైతే సర్వేలు వెల్లడించాయో ఆ ఫలితాలు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 26 ఏళ్ల తర్వాత ఇప్పుడు బీజేపీ అధికారం ఫామ్ చేసే దిశగా ముందుకెళ్తోంది. సో ఏ విధంగా చూస్తారు సార్? ఒకటి కేసీఆర్ అక్కడ కేజ్రీవాల్ యొక్క ఫెయిల్యూర్స్, ఆయన చెప్పిన వాటిలో అనేక పనులు చేయకపోవడం, అబద్ధాలు ఆడడం, ఆయన అనేక అనవసరమైన యొక్క విషయాల్లో జోక్యం చేసుకోవడం, ఆయన వ్యవహార శైలి, అవినీతి, ఇవన్నీ ఒకటి. రెండవది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో దేశంలో భారతదేశం ముందుకు పోవడం, అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, తర్వాత ఒక నీతివంతమైన యొక్క ప్రభుత్వాన్ని అందించడం. ముఖ్యంగా ఢిల్లీ వాసులు కూడా ఆలోచించారు ఏంటంటే 27 సంవత్సరాల నుంచి ఆడ వేరే వేరే ప్రభుత్వాలు ఉండడం వలన, ఏదైతే గత 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నా అక్కడ వేరే ప్రభుత్వం ఉండడం వల్ల ఢిల్లీకి నష్టం జరుగుతుంది అనేది కూడా భావించారు. అందుకోసం డబుల్ ఇంజన్ సర్కార్ కనుక వస్తే క్యాపిటల్ రీజన్ అనేది బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉన్నదనేది వాళ్ళు భావించారు. అందుకోసమే నీతి నిజాయితీకి, నరేంద్ర మోడీ నాయకత్వానికి, భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు. దీన్ని ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఇదే విధంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల కూడా ఫలితాలు ఇదే విధంగా వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పరిస్థితి ఢిల్లీలో ఎట్లున్నదో అదే విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయి భవిష్యత్తులో. సార్, అంటే మొదటి నుంచి కూడా ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాదు కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఇంకా ఎక్కువ మేలు జరుగుతుందని చెప్తూ ఉన్నారు. మొదట్లో ఉచితాలను కూడా ప్రకటించలేదు, కానీ ఆ తర్వాత ఏదైతే హామీలు గుప్పించారో వాటన్నిటికీ కూడా ఇక్కడ చాలా క్లియర్ గా ప్రభావం ఇక్కడ మనకు కనిపించిందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరేమనుకుంటున్నారు సార్? అంటే ఆప్ ఇంత వెనుకబడిపోవడానికి కారణం ఏమేమి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఆపు అది చెప్పాను నేను. ముఖ్యంగా అవినీతి యొక్క దీంట్లో అన్నా హజారే గారు ప్రారంభించిన ఉద్యమంలో నీతివంతమైన దీంట్లో పనిచేస్తామని చెప్పి వచ్చిన యొక్క అరవింద్ కేజ్రీవాల్ గారు అవినీతి దీంట్లో కూరుకుపోవడం, ఎన్నికల కోసం కోట్లాది రూపాయలు డబ్బులు సేకరించడం, తర్వాత అనేక రకాలుగా వారు చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరించడం, నాయకత్వం విషయంలో కావచ్చు, వాళ్ళ వ్యవహార శైలి కావచ్చు, విఐపి కల్చర్ విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరించడం. తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఫ్రీ 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 అని చెప్పి మొత్తంగా వ్యవస్థనే దెబ్బతీసే యొక్క ప్రయత్నం చేయడం. సంక్షేమం అవసరమే, తప్పక సంక్షేమం అవసరమే, కానీ కేవలం ఎన్నికల కోసము మిగతా దానికోసము ఈ ఫ్రీ అనే యొక్క తత్వం అనేది కరెక్టా కాదనేది కూడా ప్రజలు దీన్ని బట్టి తేల్చారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ ప్రేమేందర్ రెడ్డి గారు, ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చి మీ విశ్లేషణ తెలియజేసినందుకు. ఇది